బెండకాయ ఫ్రై తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ముందుగా బెండకాయని తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. దాంట్లో కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ ముందుగా తరుగుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి వేసి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. దాంట్లో మనము కట్ చేసుకున్న బెండకాయలని యాడ్ చేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా 3 నిమిషాలు అయిన తర్వాత మనము ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటితోని మొత్తం కలిసేలా కలుపుతూ ఉండాలి. దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఏంటంటే తాలింపులోనే వేస్తే మనకి కొంచెం అడిగంటినట్టు అవుతుంది కదా. ఈ ప్రాసెస్లో చేసి చూడండి, మనకి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లోకి కరివేపాకు, ధనియాల పొడి, సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మనకి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాను. అంతే, మనకి బెండకాయ ఫ్రై